మై రెసిపీ అండి. ఈరోజు నేను బొంబాయి కరాచీ హల్వా అనేది ఎలా తయారు చేసుకోవాలనేది విధానం చూపిస్తున్నానండి. 1 కప్పు కార్న్ఫ్లవర్ అండి. కార్న్ఫ్లవర్ తీసుకున్నాను. అదే కప్పుతో వాటర్ 1.5 కప్పు వాటర్ అనేది తీసుకోవాలండి. నేను ముందు 1 కప్ అనేది వేసేసి కలుపుకుంటున్నాను, ఎందుకంటే మనకి ఉండగట్టద్దని. అందుకని నేను ముందు ఒక కప్పు వాటర్ పోసి కలుపుకొని మళ్ళీ 1/2 కప్పు వాటర్ అనేది వేసేసి కలిపేసుకుంటున్నానండి. కలిపేసేసుకొని దీన్ని మనం పక్కన పెట్టేసుకోవాలి. మనకు ఉండలు అనేది లేకుండా పక్కన పెట్టేసుకోవాలి. అదే కప్పుతో 2 కప్పులు షుగర్ అనేది వేస్తున్నాను. ఇప్పుడు మనం అదే కప్పుతో 2 కప్పులు వాటర్ అనేది పోయాలండి. అదే కప్పుతో నేను 2 కప్పులు వాటర్ అనేది పోస్తున్నాను. ఇప్పుడు మనం ఇది పాకం అనేది ఏమీ రావలేదండి. మనకి ఒక పొంగు అనేది వస్తే వాటర్ అనేది సరిపోతుంది. చక్కెర కరిగిపోయి ఒక పొంగు అనేది వస్తే సరిపోతుంది. ఇలా తయారు చేసి చూడండి, చాలా బాగుంటుంది. చూడండి, పొంగు అనేది వచ్చేసింది. ఇప్పుడు మనం ముందు కలిపెట్టుకున్నాం కదా కార్న్ఫ్లవర్ అనేది, అదంతా మనం ఈ షుగర్ వాటర్లో పోసేసుకోవాలి. పోసేసినాక మనం అలాగే వదలొద్దండి. వదిలితే ఉండగట్టేస్తుంది. మనం కలుపుకుంటూ ఉండాలి. మనకి కలుపుకుంటూ ఉంటే ఉండ అనేది కట్టదు. ఇప్పుడు చూడండి, ఎక్కడ అనేది ఉండ అనేది కట్టకుండా ఎంత బాగా వచ్చేసిందోను. చాలా సులభం అండి ఇట్లా తయారు చేసుకోవటము. తొందరగా కూడా అయిపోతుంది. ఇక మనకి పిల్లలు అడుగుతూ ఉంటారు కదండి, అప్పుడు ఇలా తయారు చేసేసి మనం ఇస్తే చాలా బాగుంటుంది. నేను 1 స్పూన్ నెయ్యి అనేది వేసుకుంటున్నానండి. నెయ్యి అనేది మనం మధ్యలో వేసుకుంటూ ఉండాలి. చూడండి, కలుపుకోవాలి. మళ్ళీ ఇంకో స్పూన్ నెయ్యి అనేది వేస్తున్నాను. మనకి ఈ హల్వా అనేది 10 నిమిషాల్లో అయిపోతుందండి. చాలా సులభము. పిల్లలు అడగంగానే మనం తయారు చేసేసి ఇచ్చేసి వచ్చండి. చూడండి, మళ్ళీ నేను ఇంకో స్పూను నెయ్యి అనేది వేస్తున్నాను. వేసేసి మొత్తం కలిపేసుకోవాలండి. ఇప్పుడు నేను సన్నగా తరిగి పెట్టుకున్నానండి. ఇవి బాదం పప్పులు, జీడిపప్పు అన్నీ మనం వేసేసుకోవాలి. వేసేసుకొని మొత్తం కలిపేసుకోవాలి. ఇలా మొత్తం కలిపేసేసుకోవాలి. ఇప్పుడు ఫుడ్ కలర్ అనేది వేస్తున్నాను. ఫుడ్ కలర్ అనేది మన ఇష్టం అండి. ఫుడ్ కలర్ వేసి మళ్ళీ ఇంకొక స్పూను నెయ్యి అనేది వేసేసి బాగా కలిపేసుకోవాలి. ఫుడ్ కలర్ అనేది మన ఇష్టం అండి. ఏ కలర్ అయినా వేసుకోవచ్చు. ఒకవేళ ఫుడ్ కలర్ వద్దనుకుంటే ఇట్లాగే కూడా ఉంచేసుకోవచ్చు. మనకి స్వీట్ అనేది వైట్గా వస్తుంది. మొత్తం మిక్స్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఇంకో స్పూను నెయ్యి అనేది వేస్తున్నాను. ఇప్పుడు మనం బాగా కలిపేసేసుకొని ఇప్పుడు మనం ఒక ట్రే తీసుకొని ఆ ట్రేలో కింద కొంచెం నెయ్యి అనేది రాసి పెట్టుకోవాలండి. ఇప్పుడు హల్వా అనేది రెడీ అయిపోయింది. చూడండి, మనకి సైడ్ అంతా కూడా మనకి ఆవు నెయ్యి అనేది వదిలేసింది. నెయ్యి అనేది నేను ఎక్కువ ఆవు నెయ్యి వాడతానండి. చూడండి, ఇట్లా వస్తే సరిపోతుంది. ఇప్పుడు మనం ఇది తీసేసుకొని మనం ట్రేలో పోసేసుకోవాలండి. ఇప్పుడు నేను మొత్తం ట్రేలో పోసేసుకున్నాను. మనంతా సదరంగా వచ్చేటట్టు మనం సర్దుకోవాలండి. ఇప్పుడు మనం ఇట్లా అనేస్తే సరిపోతుంది. మొత్తం అనేది వచ్చేస్తుంది. ఇప్పుడు దీని మీద నేను బాదం పప్పులు అనేది వేసాను. ఇప్పుడు చల్లారిపోయిందండి. చల్లారిపోయినాక మనం చాక్ తీసుకొని చుట్టూ అనేది చుట్టూ అనేది ఇట్లా తీసుకోవాలండి.
తీసేసుకొని మనం పీసెస్గా కట్ చేసేసుకోవాలి. కొంచెం చల్లారినాకే కొయ్యండి, అప్పుడు బాగా వస్తుంది. ఇలా చేస్తే పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి, చాలా బాగుంటుంది. ఒకసారి ఇలా తయారు చేసి చూడండి. ఇప్పుడు నేను పీసెస్ అనేది కట్ చేసేసాను. ఇప్పుడు నేను ఇవన్నీ ఒక ప్లేట్లోకి